భారత ప్రభుత్వం విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైన మెరుపు దాడులను నిర్వహించింది. అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను ఉపయోగించి 9 ఉగ్ర శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసింది. గూఢాచార తత్వంలో నడిపిన ఆపరేషన్ ద్వారా పాక్కు గట్టి హెచ్చరిక అందించిన భారత్ ఉగ్రవాదంపైన రాజీ లేని వైఖరిని మరోసారి చాటి చెప్పింది. అయితే పాకిస్తాన్ మాత్రం తన దుర్బుద్ధిని బయటపెట్టింది. దాడులను ఎదుర్కొనే దమ్ము లేక అసత్య ప్రచారాలను నమ్ముకుంది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన తరువాత పాకిస్తాన్ మద్దతు గల సోషల్ మీడియా వర్గాలు భారత్ పైన తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించాయి. భారత రఫేల్ యుద్ధ విమానం కూల్చివేశామని చెబుతూ కొన్ని శకలాల ఫోటోలను వైరల్ చేస్తూ అది తమ విజయానికి అర్థం వచ్చేలాగా ప్రచారం సాగించారు. ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం తక్షణమే స్పందించి ఈ ప్రచారాన్ని ఖండించింది. పిఐబి స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, వైరల్ అవుతున్న ఫోటోలు 2021లో పంజాబ్లోని మెగా జిల్లాలో కూలిన MiG-21 యుద్ధ విమానానికి చెందినవి. అవి రఫేల్ విమానానికి సంబంధించినవే కాదు. ప్రో పాకిస్తాన్ యూజర్లు తప్పుడు సమాచారం పంచుకుంటూ భారత సైన్యం పైన అవిశ్వాసాన్ని కలిగించేలాగా ప్రయత్నిస్తున్నారని, ప్రజలు ఇలాంటి వార్తలను షేర్ చేయడానికి ముందు సత్యాన్ని తెలుసుకోవాలని పిఐబి చెబుతోంది. అంతేకాకుండా శ్రీనగర్ ఎయిర్ బేస్ పైన దాడి జరిగినట్లు లేదా భారత ఆర్మీ ప్రధాన కార్యాలయం ధ్వంసమైందని వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని పిఐబి స్పష్టం చేసింది. ఇది తక్కువ ఖర్చుతో సాగించే సైబర్ యుద్ధ విధానంలో భాగంగా పాకిస్తాన్ వర్గాలు చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో భారత ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాన్ని నిరోధించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో సామాన్య పౌరులు అప్రమత్తంగా ఉండడం, ధృవీకరించని సమాచారం పంచుకోకపోవడం అత్యంత కీలకమని అధికారులు అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ఉగ్రవాదం పైన తన ఖచ్చితమైన దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కానీ దీనిని నీరుగార్చేందుకు పాక్ మద్దతుదారులు సైబర్ ప్రాపగండాకు పాల్పడుతున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలపైన తక్షణమే స్పందించి నిజం వెల్లడిస్తున్న పిఐబి వంటి సంస్థల చురుకైన పాత్రను ఇప్పుడు మరింత కీలకమైందని చెప్తున్నారు. ప్రజలంతా సోషల్ మీడియాలో వచ్చే సమాచారం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది.